నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజాహితం. వైద్యుల నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణం పోయినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషాదకరమైన సంఘటన కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఓల్డ్ బోయినపల్లిలో ఉన్న విఆర్ హాస్పిటల్లో జరిగిందని బాధితులు చెబుతున్నారు. ఈ సంఘటనలో వివరాలు బోయినపల్లిలోని సీతారాంపురంలో నివసించే మధుసూదన్ గౌడ్ కడుపు నొప్పిగా ఉందని తన కుటుంబ సభ్యులు చెప్పగా, కుటుంబ సభ్యులు భార్య మాధురి, కూతురు శ్రీజ, శివశంకర్ గౌడ్ తదితరులు సమీపంలో ఉన్న విఆర్ హాస్పిటల్లో చేర్పించారు. కడుపులో నొప్పి ఉందని తాము వైద్యం చేస్తామని డాక్టర్ తోటి వైద్యం అందిస్తామని ఆమె ఇవ్వటంతో అక్కడే శుక్రవారం రాత్రి ఉంచారు. క్రమక్రమంగా బంధువులకు విషయం చెప్పకుండా చివరికి చనిపోయాడని బాధితులు అంటున్నారు. అర్హత లేని డాక్టర్లు, హోమియోపతి డాక్టర్లు వైద్యం చేయడం వల్లే చనిపోయాడని బాధితురాలు అంటున్నారు. తన భర్త సంపాదిస్తేనే బతుకుతామని అలాంటి వ్యక్తిని వైద్యుల నిర్లక్ష్యంతో ఆసుపత్రిలో చనిపోయాడని తన కుటుంబానికి ఆసుపత్రి యాజమాన్యం, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయగలరని బాధితులు కోరుతున్నారు. మా పాప శ్రీజ, మా వారికి ఇట్లా కడుపు నొప్పి లేస్తుందంటే హాస్పిటల్ తీసుకెళ్ళిన. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అతను గ్లూకోజ్ పెట్టిండు. గ్లూకోజ్ పెడితే వామిటింగ్ చేసుకున్నాడు. వామిటింగ్ చేసుకున్న తర్వాత అతను ఏమన్నాడంటే ఐసీలో వేస్తామమ్మా, మీరు నమ్మకం ఉంటే వేస్తా అంటే, మీరు మంచిగా చూస్తారంటే చూస్తామన్నాడు. చూస్తామని ఐసీలో వేసాడు. నేను రాత్రి చెప్పినా కదా, మీ వల్ల కాకుంటే నేను వేరే హాస్పిటల్ తీసుకెళ్తా అని చెప్పినా కాబట్టి, లేదమ్మా మంచిగా చూస్తామని చెప్పినా, కానీ ఏం చేయాలి, పెద్దవాళ్ళని పిలుచుకో అంటే అన్న ఏం చేసినా, మా అక్క కొడుకు చేసినా, వాళ్ళు వచ్చేసరికి మా వారు చనిపోయింది. ఏ హాస్పిటల్ అమ్మా? విఆర్ హాస్పిటల్. ఇప్పుడు మీకు ఏ రకంగా న్యాయం కావాలని కోరుకుంటున్నారు? మా వారు తెస్తేనే నాకు వెళ్తుంది. మా బిడ్డ చదువుకుంటుంది, ఆమెకి ఎట్లా, మరి నాకు టాబ్లెట్లు కావాలి, నాకు షుగర్ ఉంది. డాక్టర్ పేరేం పేరు, ఏం చేస్తారు ఆయన? డాక్టర్ ప్రసన్న డాక్టర్. నాకు వెళ్ళగానే 15,000 కట్టించుకున్నారు. మళ్ళీ తర్వాత టాబ్లెట్లకు దానికి దీనికి 12,000 అయినాయి. మళ్ళీ 11,000 తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఫైనల్ న్యాయం కావాలండి. నా పాప ఇట్లా ఎందుకంటే మళ్ళీ నాకేం లేదు, ఆమె పెళ్లి కావాలి, పెళ్లి చేయాలి. మంచి రోజు డ్యూటీకి వెళ్ళే టైం కాలు కడుపు నొస్తుంది, ఒక 2 మాత్రలు ఇచ్చి పంపిస్తారేమనుకున్నా, కానీ అడ్మిట్ చేసుకొని నా భర్త నాకు దూరం చేసేసారు. వల్ల నాకు ఎట్లా జాబ్ చేసుకొని సెకండ్ ఇయర్ అవుతుంది. ఇప్పుడు ఆమెకు మళ్ళీ మా చెల్లెలకు ఆమె షుగరు అవి ఉన్నాయి, ఆమెకు ఇవన్నీ కావాలి. ఇప్పుడు ఏదైనా న్యాయం చేయదు, ఇది వాళ్ళ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు తగిన సాయం అందరూ సహకరించి చేయాలని మేము కోరుకుంటున్నాం. గవర్నమెంట్ కానీ, అది మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, సిఎస్ఓలు కానీ అందరూ సహకరించి వాళ్ళకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మీ లేఖలు కూడా మీరు కూడా దయచేసి జర ఆమెకు న్యాయం జరిగేటట్టు చూడండి. ఆమెకు న్యాయం జరగాలంటే రాంగ్ ఇంజెక్షన్ వల్ల విఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చనిపోవడం జరిగిందని తెలిసింది. ఆ డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చినటువంటి డాక్టరు ఎంబీబీఎస్ డాక్టర్ కాదు అని తెలియడం వల్ల దాని మీద పూర్తి ఎంక్వైరీ చేయాలనేసి నాకు తెలిసిన వెంటనే ఈ పత్రికలలో వచ్చినటువంటి సమాచారాన్ని తీసుకొని నేను మెడికల్ డిఎంఎండ్హెచ్ఓ గారికి మేడ్చల్లో వెళ్ళి నేను ఇది కాపీ కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క పేపర్ కటింగ్ కూడా పెట్టి అక్కడ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు మెడికల్ యాక్ట్ 2010 ప్రకారం రిజిస్ట్రేషన్ ఉందా లేదా అనేది డిఎంఎండ్హెచ్ఓ గారు పూర్తి స్థాయిలో విచారణ చేయాలా. ఎందుకంటే ఒక క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం కావాల్సినటువంటి యాక్ట్, దానికి నా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి అటువంటి నిబంధనలు లేకుండా గనక ఆ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా డిఎంఎండ్హెచ్ఓ గారు చర్యలు తీసుకోవాలి దానిపైన. అదేవిధంగా